నీ సమస్త పాపాన్ని తక్షణమే దహనం చేస్తుందండి అంటున్నారుగా దుర్జటి. నిప్పై పాతక తూల శైలమడచున్ నీ నామము అన్నారు ఇక్కడ. పాపరాశి దూదికొండలా ఉంటే శివనామం నిప్పు కణికలా పడుతుంది ఇక్కడ. దూదుకొండ నిప్పు కణిక తగలబెట్టినట్లు శివనామం సర్వ పాపరాశిని దహనం చేయగలదు. అందుకే శివనామం అంత గొప్పదయ్యా. పైగా కష్టపడి ప్రయత్నించి అనక్కర్లేదు. సకృత్ ప్రసంగాత్ అఘం ఆసుహంతి తత్. మామూలుగా అలవోకగా అన్నే చాలు పాపము నశింపజేస్తున్నదే. అటువంటి పవిత్రమైన శివనామాన్ని నువ్వు పలకనంటున్నావే ఓరి అమంగళుడా అన్నదట. పవిత్ర కీర్తిం తమలంఘ్య శాసనం. శివుడి పేరు పవిత్ర కీర్తిట. కీర్తి అంటే పొగడదగినది అని అర్థం. పొగడదగిన విషయం ఉంటే కీర్తి అంటారండి. కనుక పవిత్ర కీర్తి అంటే ఎవరిని పొగిడితే మనం పవిత్రులమవుతామో వాళ్ళని పవిత్ర కీర్తి అని అంటారు. దీన్ని పుణ్యశ్లోక అని కూడా అంటారు. పవిత్ర కీర్తి అది. సృష్టిలో మనం ఎవరు